Okay, children. Now let us see 6 marks questions. A set is given x such that x is a prime factor of 28, and one more set B is given x such that x is a perfect square between 20 and 60. Now see the questions how in the form. Before we have seen the sets integers, natural numbers w, that is whole numbers 1 2 3 4 0 1 2 3 nice numbers are there. కానీ ఇక్కడ they have given one statement, so this is only called common property. Whatever is set A given from here to here, this is called builder form, set builder form. Meaning is taking common property and just writing. Okay, writing on one condition. This is called the builder form. Now these all questions in builder form, these builder forms will convert into roster form. So whatever will write elements and using by commas, which is called a roster form. ఈ builder form ని roster form లోకి రాద్దాం. So first A is equal to x is a prime factor కదా, prime factor of 28. ఫస్ట్ ఫ్యాక్టర్స్ అంటేనే ట్విస్ట్ మనకి, మళ్ళీ అందులో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ట్విస్టులు. సో ఇట్లా ఎన్ని ట్విస్టులు ఇచ్చినా కానీ మనం చేస్తాం, ఎందుకంటే మనమంతా మేధావులం, మనదంతా జ్ఞానకులం. ఓకే, సో ఇలా మీరు కండిషన్ మీద కండిషన్ ఇస్తే ఏం చేయండి, పక్కకు రాసుకోండి. ఫస్ట్ 28కి ఏంటి 128 28 2 14. ఓకే, నెక్స్ట్ 3 టేబుల్ రాదు, 4 టేబుల్ రాదు, 5 టేబుల్ రాదు, ఇట్లా చెక్ చేసుకోండి. 6 టేబుల్, నెక్స్ట్ 7 టేబుల్, 7 4 28. మళ్ళీ మనకి ఇవే వస్తాయి. ఓకేనా, సో ఇందులో ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నది, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి మనకి 2 7. సో అవి తెచ్చుకొని ఇక్కడ రాసుకోండి. మనకి హే అనే సెట్ 2 కామా సెట్, దిస్ ఈజ్ కాల్డ్ రోస్టర్ ఫామ్. ఓకే, రోస్టర్ ఫామ్. నెక్స్ట్ బి సెట్ ఏంటి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ బిట్వీన్ 20 and 60. సో 20 నుంచి 60లో ఉన్నటువంటి ఏ నెంబర్లకి అవి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతాయి. 20 అయితే కాదు, 21 22 23 అట్లా మనం చేసుకుంటూ పోతే నాకు తెలుసు 5 5 25, 6 6 36, 7 7 49, 8 8 64. మనం 64 రాయొచ్చా? అది ఎందుకంటే ఇక్కడ 60 వరకే అడిగింది కాబట్టి ఇక్కడికి మనం క్లోజ్ చేస్తాం. మనకు సెట్ ఏ బి వచ్చింది. ఇప్పుడు దీని మీద మనం ఆపరేషన్స్ చేస్తాం. ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్. సో ఫస్ట్ వన్ ఏ యూనియన్ బి. యూనియన్ అందులోనే ఉంది మీనింగ్. యూనియన్ అంటే కలిసి చేయడము. సో అన్నిటిని కలిపేసి ఒక దగ్గర రాస్తాను. 2, 7, 25, 36, 49. నెక్స్ట్ మనకి స్టూడెంట్స్ యూనియన్స్, ఆ క్రికెట్ యూనియన్, ఫుట్బాల్ యూనియన్, ఇట్లా యూనియన్స్ ఉంటే వాట్ ఈస్ దట్ మీన్స్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కలిసి చేయడం అనమాట. ఏదైనా పని కానీ, గేమ్ ఆడడం కానీ, అట్లాంటివి గేమ్స్ కోసం పని చేయడం. సో ఏ యూనియన్ బి. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. మీరు వీటి మీనింగ్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీ, అంతేగాని ఏ యూనియన్ బి అంటే కలిపి రాయాలి అట్లా గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు రాదు. యూనియన్ అనగానే మీకు కలిపి అని రావాలి. యూనియన్, ఇంటర్సెక్షన్. సో ఉమ్మడి మూలకాలు, దాన్నే కామన్ అని రావాలి. సో ఈ రెండిట్లో ఏమైనా కామన్ ఉన్నాయా? ఏం కామన్ లేవు కాబట్టి మనం ఎంటీ బ్రాకెట్స్ రాస్తాం. ఇట్లా మనకి ఎప్పుడైతే ఇంటర్సెక్షన్ ఎంటీ బ్రాకెట్ వస్తుందో అప్పుడు ఏ కామా బి, ఈ 2 సెట్స్ని డిస్జాయింట్ సెట్స్ అంటాం. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఎంటీ సెట్ వచ్చిందంటే అవి 2 సెట్స్ డిస్జాయింట్ సెట్స్. నెక్స్ట్ ఏ మైనస్ బి, దీన్నే డిఫరెన్స్ ఆఫ్ 2 సెట్స్ అంటాం. సో 2 సమితుల మధ్య భేదం. ఇక్కడ ఏం చేస్తామంటే, ఇక్కడ నేను డైరెక్ట్ చేశాను ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ బి. యాక్చువల్గా ఏ అంటే మీరు ఈ సెట్ రాసి, మళ్ళీ తర్వాత యూనియన్ రాసి, బి సెట్ రాసి, నెక్స్ట్ స్టెప్లో ఇవన్నీ కలిపి రాయడము, అట్లా 2-3 స్టెప్స్ మనం రాసుకోవాలి. దెన్ యూ విల్ గెట్ 6 మార్క్స్. సో ఇక్కడ క్విక్ రివిజన్ కాబట్టి నేను ఫాస్ట్గా చెప్తున్నాను, మెయిన్ మీకు అర్థం కావాలి. ఏ మైనస్ బి. సో ఈ బిని ఏలో నుంచి తీసివేయడం, సబ్ట్రాక్టింగ్ బి ఫ్రమ్ ఏ. సో ఏని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. ఏ సెట్ ఏంటి 2, 7 మైనస్ బి సెట్ ఏంటి 25, 36, 49. ఈ రెండిట్లలో ఏమైనా కామన్ ఉన్నాయా? ఏం కామన్ లేవు కాబట్టి మనము ఇక్కడ ఏం క్యాన్సిల్ చేయలేము. ఒకవేళ కామన్ ఉంటే ఇందులో క్యాన్సిల్ చేయాలి, మిగిలినవి రాస్తాము. కాబట్టి ఇక్కడ ఏం కామన్ లేవు కాబట్టి ఏ సెట్ ఏముందో మళ్ళీ మనం అదే రాసేయాలి. ఓకే.
Now B minus A. What is set B? 25 comma 36 comma 49. Next 2 comma 7. సో మళ్ళీ బీని చెక్ చేయండి. బీలో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో ఏమైనా ఉన్నాయా లేవు. మీనింగ్ ఈజ్ ఇక్కడ ఏం కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఉన్న ఫస్ట్ సెట్ని కన్సిడర్ చేస్తాం కదా. ఫస్ట్ సెట్ మొత్తం ఏ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాసేయడమే. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ సెట్స్. నెవర్ ద డిఫరెన్స్ ఈజ్ కమ్యూటేటివ్. అంటే ఏ మైనస్ బి ఈజ్ ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏ ఈజ్ అ సెట్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 3. ఎప్పుడైతే మల్టిపుల్ అనే వర్డ్ వస్తుందో దేనికి మల్టిపుల్స్ అడుగుతున్నాడో ఆ టేబుల్ని చదవడమే. సో మనం 3 టేబుల్ని చదవాలి. ఎక్కడ దాకా చదవాలి? 18 దాకా చదవాలి. ఓకే. నౌ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ బిట్వీన్ 3 and 15. ఓకే, ప్రైమ్స్ తెలుసు కాబట్టి రాసిస్తాం. ఇప్పుడు సెట్ ఏలో ఏమేమి ఎలిమెంట్స్ వస్తాయి? 3 టేబుల్స్ అవుతాయి. 3 1s 3 2s 6, 3 3s 9, 3 4s 12, 3 5s 15. నౌ 18 రాయాలా వద్దా? లెస్ దెన్ ఉంటేనేమో 18 కంటే చిన్నవి అని అర్థం. బట్ ఇక్కడ ఇంకొక సింబల్ ఉంది కదా, ఈక్వల్ టు. సో ఈక్వల్ టు అంటే 18 కూడా తీసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ బి, ప్రైమ్స్ బిట్వీన్ 3 and 15. ఓకే, బిట్వీన్ అన్నాడు కాబట్టి 3ని తీసుకోవద్దు. నెక్స్ట్ వచ్చింది 4 5, 4 కాదు 5, నెక్స్ట్ 7, నెక్స్ట్ 9 కాదు 10 కాదు 11, నెక్స్ట్ 13. బిట్వీన్ అన్నారు కాబట్టి 15 కూడా తీసుకోము. ఇది ఇప్పుడు మీరు దీనికి ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ ఫైండ్ అవుట్ చేయండి. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద క్వశ్చన్స్. కమ్ టు ద హోంవర్క్. యువర్ ఏ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఆడ్ మల్టిపుల్స్. సో మల్టిపుల్స్ రాసి మళ్ళీ అందులో నుంచి ఆడ్వి తీసుకొచ్చి సెట్కి రాయండి. ఓకే, కొంచెం రఫ్ వర్క్ చేయండి. నెక్స్ట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ బిట్వీన్ 40 and 100. సేమ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే మనకు తెలుసు కదా. 40 తర్వాత అంటే ఏమొస్తుంది? 3 3s 6 6 36 అయిపోయిందా? నెక్స్ట్ 7 7s 49. ఓకే, 8 8s 64, 9 9s 81. ఫోర్త్ ఏ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8m + 1. టీచర్ అయితే మంచిగా ఉంటుంది. ఈజీ అన్నీ టీచర్ చెప్తారు, పిచ్చి పిచ్చివన్నీ మాకు ఇస్తారు కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8m + 1 అంటే నథింగ్ ఈజ్ దేర్. ఇక్కడ 2 బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ ఉంది కాబట్టి మనం ఏం తీసుకోవాలి? 1 2 3 4 లేదు తీసుకోవాలి. 0 తీసుకోవద్దు, -1 -2 లేదు తీసుకోవద్దు. ఓకే, ఓన్లీ 1 2 3 4 5. అండ్ ఇక్కడ ఒక కండిషన్ ఇవ్వాలి కదా. సో ఇక్కడ ఎక్స్ సపోజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏంటి మీనింగ్? ఇది 1 తీసుకోండి. ఫస్ట్ 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 8 1s 8 + 1 9 వస్తుంది. నెక్స్ట్ 2 రాస్తే 8 2s 16 + 1 17 వస్తుంది. 8 3s 24 + 1 25 వస్తుంది. 4 తీసుకుంటే 32 + 1 33 వస్తుంది. నెక్స్ట్ 5 తీసుకుంటే 40 + 1 41. కానీ ఇక్కడ అవసరం లేదు కదా మనకి, 40 లోపలనే కాబట్టి అట్లా తీసుకొని అక్కడ వరకు రాసేయండి. నెక్స్ట్ ఇది ఇంకా బాగుంది. sin 0 tan 45 cos 0. ఓకే, sin 0 is 0, tan 45 is 1, cos 0 కూడా 1 కాబట్టి మీకు సెట్ అనేది అట్లా వస్తుంది. ఓకే, ఎలిమెంట్స్ రాసుకున్న తర్వాత సేమ్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి ఇవన్నీ చేయండి. యూ విల్ గెట్ ద ప్రాక్టీస్. ఓకే, దెన్ విల్ గో టు ద 4 mark questions.